మా ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మా. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నామంటే ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ లెన్సెస్ గురించి నేర్చుకుంటున్నాం కదా. సో వినిపిస్తుందమ్మా నా వాయిస్ Yes, ma'am. మీకు? ఓకే, నా వాయిస్ వినిపించకపోయినా ఏదైనా స్లైడ్ కనిపించకపోయినా వెంటనే ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా? Okay, madam. Okay, ma'am. ఓకే ఓకే మా. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసామంటే ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ లెన్సెస్ అని నేర్చుకుంటున్నాం కదా. ప్రీవియస్ క్లాస్ లో కాన్వెక్స్ లెన్స్ గురించి నేర్చుకున్నాం. ఏంటి అక్కడ ఆబ్జెక్ట్ ని ఫోకస్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పి కొన్ని కేసెస్ ని అబ్జర్వ్ చేసాం కదా. టోటల్ 6 కేసెస్ ని మనం అక్కడ అబ్జర్వ్ చేసాం. ఏంటి ఇమేజ్ యొక్క నేచర్ గురించి చూసాము. తర్వాత అక్కడ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్ గానా అప్రైట్ స్ట్రైట్ గా ఫామ్ అవుతుందా ఏంటి అని చెప్పి చూసుకున్నాం, అవునా? సో అలా 6 కేసెస్ ని మనం అబ్జర్వ్ చేస్తూ వచ్చినాం. మీకు వాట్సాప్ లో ఒక టేబుల్ పెట్టాను, సత్యవేడు గ్రూప్ లో ఒక టేబుల్ పెట్టాను. అక్కడ ఏముంది అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అయింది అని చెప్పి ఉంటుంది ఆ టేబుల్లో. అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఎంత ఉన్నప్పుడు, సారీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎలా ఉన్నప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం అక్కడ ఇమేజ్ యొక్క నేచర్ గురించి కూడా టేబుల్లోనే ఇచ్చారు. ఆ టేబుల్ ని యూజ్ చేస్తూ మీకు రే డయాగ్రామ్స్ ని డ్రా చేయమని చెప్పాను, అవునా? సో ఎవరు కూడా డ్రా చేసి వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేయలేదు. సో నెక్స్ట్ టైం అయినా డ్రా చేసి నాకు వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేయండి, ఓకేనా? అవన్నీ ఏంటి ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్చుకున్నవే కదా. నేను మీకు స్లైడ్స్ చూపించాను కదా, సేమ్ అదే, దాన్నే రిపీట్ చేసి మీకు డ్రా చేయమని చెప్పాను, అవునా? సో అక్కడ ఇచ్చిన టేబుల్ ని చూస్తూ మీరు ఏం చేయాలంటే రే డయాగ్రామ్స్ ని డ్రా చేసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి, ఓకేనా? సో టుడే ఏం నేర్చుకుంటామంటే మీకు ఎక్స్పెరిమెంట్ చూపిస్తానని చెప్పాను కదా. సో ఆ కేసెస్ అన్నిటిని మనం ఓవరాల్ గా చూసాం, స్లైడ్స్ రూపంలో చూసాం. ఇప్పుడు ఏంటి ఆ ఎక్స్పెరిమెంటల్ గా దాన్ని ఎలా అబ్జర్వ్ చేస్తాం అనే దాన్ని చూద్దాం, ఓకేనా? చూడండి, ఇక్కడ చూడండి, దానికి కావాల్సింది ఏంటి? కాన్వెక్స్ లెన్స్ మీద కదా మనం ఆ కేసెస్ అన్నిటిని అబ్జర్వ్ చేసింది. సో స్క్రీన్ అంటే ఇలా ఉంటది. లాస్ట్ టైం మీకు ఏం చెప్పాను, స్క్రీన్ అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలో మనం దానికి ఒక స్క్రీన్ ని అడ్జస్ట్ చేసుకుంటామని చెప్పాను కదా. సో ఇది అన్నమాట, స్క్రీన్ ఈజ్ నథింగ్ బట్ వైట్ పేపర్ కదా. ఎలా ఉంది చూడండి, ఇలా నిలువుగా పెట్టారు. అంటే ఏంటి, ప్రిన్సిపల్ యాక్సెస్ కి పర్పెండిక్యులర్ గా అడ్జస్ట్ చేస్తాం అన్నమాట, ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ స్క్రీన్. అంటే ఆ స్క్రీన్ ఎందుకు పెడతాము అంటే కాన్వెక్స్ లెన్స్ నుంచి మనం ఆ ఇమేజ్ ని చూడాలి కదా, ఎలా ఎక్కడ ఫామ్ అవుతుంది అని చెప్పి. సో ఆ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ కోసం మనం స్క్రీన్ ని తీసుకుంటాం అన్నమాట. సో దట్ ఈస్ ద స్క్రీన్ ఈజ్ నథింగ్ బట్ వైట్ పేపర్. సో అలా చూడండి, దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ క్యాండిల్, లాస్ట్ టైం చూసాం కదా స్లైడ్స్ లో. సో వైట్ చార్ట్ పేపర్, దట్ ఈస్. కనిపిస్తుందమ్మా? వీడియో కనిపిస్తుందా? Yes, ma'am. ఓకే. సో ఇక్కడ పొజిషన్స్ ని మార్క్ చేసుకున్నారు. ఏం పొజిషన్స్? లాస్ట్ టైం మనం చూసింది F1 ఆప్టిక్ సెంటర్, F2 కదా. 2F1. చూడండి ఇక్కడ 2F2. F1 ఉంది కదా. F1 ఎంత డిస్టెన్స్ లో పెట్టారు? 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో పెట్టారు. దేనికి? ఆప్టిక్ సెంటర్ కి అండ్ ఫోకస్. F1 ఈజ్ నథింగ్ బట్ ఫోకస్ కదా. ఆప్టిక్ సెంటర్ కి ఫోకస్ కి మధ్యలో 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్. అండ్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఆల్సో దెర్ ఈజ్ ఎ ఫోకస్ కదా. సో చూడండి, ఇలా పాయింట్స్ ని ఇండికేట్ చేసుకున్నారనమాట. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. లైట్నింగ్ క్యాండిల్ ఈస్ ద ఆబ్జెక్ట్. హియర్ వీ హ్యావ్ యూజ్డ్. సో కేస్ 1 ఏంటి? వెన్ ఆబ్జెక్ట్ ఈస్ వెరీ ఫార్, అంటే ఎక్కడో ఇన్ఫినిటీ కంటే ఇంకా దూరంగా ఉండడం అన్నమాట. ఎక్కడో దూరంగా ఆబ్జెక్ట్ ఉండడం. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 2F1 ఉంది, F1 ఉంది, కాన్వెక్స్ లెన్స్ ఉంది అండ్ స్క్రీన్ ఉంది. సో ఇమేజ్ చూడండి ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దట్ ఇమేజ్. ఎలా ఉంది? హైలీ డిమినిష్డ్. డిమినిష్డ్ మీన్స్ స్మాల్ ఇన్ సైజ్ అన్నాం కదా. సో
సో హైలీ డిమినిష్డ్ అండ్ ద నేచర్ ఆఫ్ ఇమేజ్ ఈస్ Yes. రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో అది ఇన్వర్టెడ్ ఇమేజ్ అమ్మ. చూడండి అక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇన్వర్టెడ్ చూడండి, అక్కడ ఫ్లేమ్ అనేది ఇన్వర్టెడ్ గా కనిపిస్తుంది Reverse. కదా, రివర్స్ లో కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్వర్షన్. సో అలా ఇలా కేసెస్ అన్ని ఈ ఎక్స్పెరిమెంట్ లో చూపించారనమాట. చూడండి 2F1 దగ్గర పెట్టినప్పుడు ఏమైతుంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అట్లా మనకి ఆ షార్ప్ ఇమేజ్ కనిపించాలి అంటే స్క్రీన్ ని మనం అడ్జస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలా అన్నమాట. కావాలంటే మీకు ఈ వీడియోని వాట్సాప్ లో కూడా సెండ్ చేస్తాను, ఓకేనా, అప్పుడు చూడండి. ఓకేనా మేడం గ్రూప్ లో కూడా చేయండి మేడం. గ్రూప్ లోనే సెండ్ చేస్తాను, ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ కేసెస్. చూడండి ఇన్వర్టెడ్ కానీ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది చూడండి, ఆబ్జెక్ట్ సైజ్ కంటే మ్యాగ్నిఫైడ్ అని చెప్తా, అవునా. సో అలా కేస్ 6 చూడండి, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఎక్కడ ఫామ్ అవ్వలేదు కదా, నో ఇమేజ్ ఆన్ స్క్రీన్. ఎప్పుడు ఫోకస్ కి ఆప్టిక్ సెంటర్ కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, అక్కడ ఇమేజ్ అనేది స్క్రీన్ మీద ఫామ్ అవ్వలేదు. మళ్ళీ ఎక్కడ ఫామ్ అవుతుంది అక్కడ అంటే ఇక్కడ సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ అన్నమాట. ఆబ్జెక్ట్ ఏ సైడ్ అయితే పెట్టామో ఆ సైడే మనకి లెన్స్ అనేది ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ చూడండి ఇన్వర్టెడ్, దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్ అంటాం దాన్ని. వర్చువల్ అండ్ ఇరెక్ట్. ఇరెక్ట్ మీన్స్ అప్రైట్ స్ట్రైట్, అంటే అది ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎలాగైతే నిలువుగా ఉంటుందో సేమ్ అలాగే ఉండడం అన్నమాట. మీకు కావాలంటే ఈ వీడియోని నేను వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేస్తాను, డీటెయిల్ గా మీరు తర్వాత చూడండి, ఓకేనా. కనిపిస్తుందా స్క్రీన్? నో మేడం. నేను కనిపిస్తున్నానా? ఎస్ మేడం. ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెంట్ కేసెస్ దట్ we are observed in convex lens, ఓకేనా. సో దెన్ వాట్ అబౌట్ కాన్కేవ్ లెన్స్? మరి కాన్కేవ్ లెన్స్ గురించి కూడా నేర్చుకోవాలి కదా. సో అక్కడ కూడా ఏంటి అంటే ఆబ్జెక్ట్ ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకస్ కి మధ్యలో పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని ఇవన్నీ చూద్దాం. యాక్చువల్ గా ఏంటి ఇక్కడ కాన్కేవ్ లెన్స్ కి ఇమేజ్ ఫార్మేషన్ అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఏంటి అంటే ఇక్కడ ఈ స్పెషల్ కేసెస్ అన్ని ఉండవు అనమాట. కాన్కేవ్ లెన్స్ లో ఎలా ఉంటుంది అంటే వేరెవర్ ద ఆబ్జెక్ట్ ని మనం ఎక్కడ పెట్టినా కూడా, దట్ మీన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినా అండ్ ఫోకస్ దగ్గర పెట్టినా, బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్ కి మధ్యలో పెట్టినా కూడా మనకి ఆ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే యాక్చువల్ గా కాన్కేవ్ లెన్స్ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఇట్ డైవర్జ్ ద లైట్ రేస్ కదా. డైవర్జ్ మీన్స్ స్ప్రెడింగ్ అంటాం, అవునా. సో మీకు లాస్ట్ టైం రే డయాగ్రామ్ కూడా చూపించాను కదా, ఒకసారి చూపిస్తాను. స్ప్రెడింగ్ ఆఫ్ లైట్ ఈజ్ నథింగ్ బట్ డైవర్జింగ్ కదా. సో ఇది మా కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ మ్యామ్. ఎలా ఉంది చూడండి, అక్కడ లైట్ రేస్ అనేటివి, ఏ బీమ్ ఆఫ్ లైట్ రే ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ కాన్కేవ్ లెన్స్. అప్పుడు ఏమవుతుంది అక్కడ, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దోస్ లైట్ రేస్ ఆర్ డైవర్జ్ కదా, అంటే ఇలా స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు కాన్వర్జ్ అయినప్పుడు ఏమైంది, అక్కడ ఇమేజ్ అనేది ఒక పాయింట్ దగ్గర మనకి ఫామ్ అయింది. అంటే ఆ లైట్ రేస్ అన్ని ఒక చోట మీట్ అవ్వడం వల్ల మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు చూడండి ఇది డైవర్జెన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ స్ప్రెడింగ్ కదా, స్ప్రెడింగ్ ఆఫ్ లైట్ రే అంటున్నాం. అంటే అక్కడ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇందాక మనం కాన్వెక్స్ లెన్స్ లో ఒక కేస్ ని చూసాం కదా, లాస్ట్ కేసు. ఎప్పుడు ఫోకస్ కి ఆప్టిక్ సెంటర్ కి మధ్యలో ఆబ్జెక్ట్ ని పెట్టినప్పుడు ఏమైంది, స్క్రీన్ మీద ఇమేజ్ అనేది ఫామ్ అవ్వలేదు కదా. సో సేమ్ అదే కేసు ఇక్కడ అప్లికబుల్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, స్క్రీన్ మీద ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు. మళ్ళీ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఈ లెన్స్ కి ఎటువైపు అయితే మనం ఆబ్జెక్ట్ ని పెట్టామో అటువైపే మనకి స్క్రీన్ అనేది ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇందాక కాన్వెక్స్ లెన్స్ లో చూపించినప్పుడు లాస్ట్ కేసు చూసాం కదా, సేమ్ అలాగే ఎటువైపు అయితే లెన్స్ కి ఎటువైపు అయితే మనం ఆబ్జెక్ట్ ని పెట్టామో దానికి సేమ్ సైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దాని యొక్క రే డయాగ్రామ్
ఇలా ఉంటుంది చూడండి. దిస్ ఈస్ ద కాన్కేవ్ లెన్స్ కదా. సో కాన్కేవ్ లెన్స్ అన్నాం. చూడండి ఆబ్జెక్ట్ అనేది ఎక్కడుంది, ఇక్కడ లేబులింగ్ చూడండి ఒకసారి. ఆబ్జెక్ట్ అనేది 2F2 అండ్ F2 కి మధ్యలో ఉంది, అవునా. ఇమేజ్ చూడండి ఎక్కడ ఫామ్ అయింది, అక్కడే సేమ్ సైడ్ ఆఫ్ దట్ లెన్స్. అక్కడ లైట్ రేస్ ని మీరు అబ్జర్వ్ చేస్తే when the light ray incident on concave lens కదా, ఆబ్జెక్ట్ నుంచి పాస్ అయిన లైట్ రే కాన్కేవ్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ డైవర్జెన్స్ కదా జరిగేది కాన్కేవ్ లెన్స్ లో, ఇలా డైవర్జ్ అయిపోయింది. ఇప్పుడు ఆ డైవర్జ్ అయిన ఆ లైట్ రే ని మనం బ్యాక్ సైడ్ మనం ఎక్స్టెండ్ చేస్తే అక్కడ ఫామ్ అవుతుంది అనమాట ఆ ఇమేజ్. ఎక్కడైతే ఆ 2 లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అయ్యాయో ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. మాకు కనిపిస్తుందా, అబ్జర్వ్ చేస్తున్నారా? సో ఇంకొక లైట్ రే ఎలా పాస్ అయింది చూడండి, త్రూ ఆప్టిక్ సెంటర్ కదా. ఆబ్జెక్ట్ నుంచి అనదర్ లైట్ రే ఎలా పాస్ అయింది, త్రూ ఆప్టిక్ సెంటర్. మనం చూసుకున్నది ఏంటి, ఆప్టిక్ సెంటర్ మీద నుంచి వెళ్ళే లైట్ రే ఏమవుతుంది, అన్డీవియేట్ అని నేర్చుకున్నాం. ఇట్ కెనాట్ బి డీవియేట్ అని నేర్చుకున్నాం కదా. సో దట్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద కాన్కేవ్ లెన్స్ అని నేర్చుకుంటాం అన్నమాట. సో ఇది ఏంటి, ఈ కాన్కేవ్ లెన్స్ లో మనకి ఇలాంటి డిఫరెంట్ కేసెస్ ఉండవు. ఎలా ఏమైతుందంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడుంది, 2F2 కి F2 కి మధ్యలో ఉంది. ఒకవేళ మనం 2F2 దగ్గర ఆబ్జెక్ట్ ని పెట్టినా కూడా మనకి మీ ఇమేజ్ అనేది సేమ్ సైడే ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఎక్కడ పెట్టినా కూడా ఆబ్జెక్ట్ మనకి ఇమేజ్ అనేది ఒకే చోటనే, అంటే కొంచెం స్లైట్ డిఫరెన్స్ తో సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ కి, సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తాం. అదే మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు, అక్కడ రే డయాగ్రామ్ కూడా ఇచ్చారనమాట. సో అలా ఫామ్ అయిన ఇమేజ్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అంటే, ద నేచర్ ఆఫ్ దట్ ఇమేజ్ ఈజ్ అండ్ ఎరెక్ట్ అన్నారు. ఎరెక్ట్ అంటే ఏంటి, అప్రైట్ స్ట్రైట్ అన్నమాట. అంటే చూడండి ఇక్కడ ఇమేజ్ ఎలా ఉంది, ఆబ్జెక్ట్ ఈ యారో ఉంది కదా, యారో ఎటువైపు ఇండికేట్ చేస్తుందమ్మా, అప్ సైడ్ ని ఇండికేట్ చేస్తుంది కదా. యారో మార్క్ అప్ సైడ్ ఉంది, అప్వర్డ్స్ ఉంది. సో ఇమేజ్ కూడా ఎలా ఉంది, సేమ్ అప్ సైడే ఆ డైరెక్షన్ అనేది అలా చూపిస్తుంది, అప్ సైడే చూపిస్తుంది కదా. సో దెర్ ఈస్ నో ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇన్ ద కాన్కేవ్ లెన్స్, అవునా. సో ఎక్కడైనా మనం ఆబ్జెక్ట్ ని ఎక్కడ పెట్టినా కూడా ఇమేజ్ యొక్క నేచర్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఏంటి ఆ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఇన్ కాన్కేవ్ లెన్స్ అంటే ఎరెక్ట్ అని ఒకటి. నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్ వర్చువల్ ఇమేజెస్ అన్నమాట. సో దోస్ ఆర్ వర్చువల్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ ఇన్ సైజ్, ఓకేనా. సో అక్కడ ఏంటి, స్మాల్ సైజ్ లో మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డిమినిష్డ్ ఇమేజ్, స్మాల్ ఇన్ సైజ్ అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కాన్వెక్స్ లెన్స్ లో ఉన్న 6 కేసెస్ ని బాగా గుర్తుపెట్టుకోండి. కాన్కేవ్ లెన్స్ ఆటోమేటిక్ గా గుర్తుండిపోతుంది, ఎందుకు, దాంట్లో స్పెషల్ కేసెస్ అనేటివి ఏం లేవు కాబట్టి, ఓకేనా. సో దాని యొక్క నేచర్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి, ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఫామ్ అయిన ఆ ఇమేజ్ నేచర్ అనేది డిఫరెంట్ కేసెస్ లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటి, మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ రే డయాగ్రామ్స్ ని డ్రా చేయడం ఇచ్చారు. అంటే ఇన్కంప్లీట్ గా ఇచ్చి రే డయాగ్రామ్స్ ని వాటిని కంప్లీట్ చేయమని ఇచ్చారు. నేను ఇది హోంవర్క్ లాగా మీకు వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేస్తాను, ఓకేనా. ఎవరికైనా టెక్స్ట్ బుక్స్ లేకపోతే, మీరు ఇంతవరకు విన్నారు కదా కాన్వెక్స్ లెన్స్ లో ఎలా ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది, లైట్ రేస్ అనేటివి ఎలా పాస్ అవుతాయి అని చెప్పి విన్నాం కదా. సో వాటన్నిటిని యూజ్ చేస్తూ ఈ లైట్ రేస్ ని డ్రా చేయండి, ఓకేనా. ఇది మీకు వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేస్తాను నేను ఫోటో తీసి. ఓకే, సో నెక్స్ట్ మనకున్నది ఏంటి, ల్యాబ్ యాక్టివిటీ అంటే టు డిటర్మైన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్. ల్యాబ్ యాక్టివిటీ అమ్మ. సో ఇది కూడా మనకి ఎక్స్పెరిమెంట్ ఉంది. ఫస్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆఫ్టర్ దట్ ఐ విల్ షో యూ దట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో ఏంటి ఈ ల్యాబ్ యాక్టివిటీ అంటే, సో ఫోకల్ లెంత్ ని మనం కనుక్కోవడం. ఇంతవరకు మనం ఏం చూసాము, కనిపిస్తుందా స్క్రీన్? నో మేడం. ఓకే, సో ఇంతవరకు ఏం చూసాము మనము, ఆ ఇమేజ్ ఫార్మేషన్ గురించి చూసాం కదా. ఫోకల్ లెంత్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై ఫోకల్ లెంత్, వాట్ ఈస్ మీన్ బై ఫోకల్ లెంత్? ఆప్టిక్ సర్కిల్ నుంచి ఫోకల్
ఉన్న డిస్టెన్స్ ని ఫోకల్ లెంత్ అంటాం మేడం. ఆప్టిక్ సెంటర్, దట్ ఈస్ నాట్ సర్కిల్. ఆప్టిక్ సెంటర్ నుంచి ఫోకస్ పాయింట్ వరకు ఉన్న. ఓకే ఓకే, వెరీ గుడ్ మా, వెరీ గుడ్ చందన. సో ఆప్టిక్ సెంటర్ నుంచి ఫోకస్ కి మధ్యలో ఉండే ఆ డిస్టెన్స్ నే ఫోకల్ లెంత్ అంటాం కదా. ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్. ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ అంటాం కదా. ఫోకస్ అన్న ఫోకల్ పాయింట్ అన్న సేమ్, అవునా? ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్ ఈస్ నోన్ యాజ్ ఫోకల్ లెంత్ అన్నాం. సో ఇప్పుడు ఆ ఫోకల్ లెంత్ ఆఫ్ దట్ బైకాన్వెక్స్ లెన్స్ ని ఎలా కనుక్కుంటాము అంటే, యాక్చువల్ గా ప్రతి కాన్వెక్స్ లెన్స్ ఉంటది కదా. కాన్వెక్స్ లెన్సెస్ అనేటివి వాటికి డిఫరెంట్ ఫోకల్ లెన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఆర్ కాన్వెక్స్ లెన్స్ ని తీసుకుంటే వాటికి ఒక ఫోకల్ లెంత్ ఉంటుంది. ఇంకా అంటే వాటిలో సైజెస్ ఉంటాయి కదా. సో ఆ సైజ్ ని బట్టి ఫోకల్ లెన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట ఆ కాన్వెక్స్ లెన్స్ కి. సో ఇప్పుడు ఏంటి, మనకి ఏదైనా అన్నోన్ కాన్వెక్స్ లెన్స్ ఇచ్చారనుకోండి, అంటే దాని యొక్క ఫోకల్ లెంత్ మనకి తెలియకుండా అన్నోన్ కాన్వెక్స్ లెన్స్ మనకి ఇచ్చి దీని ఫోకల్ లెంత్ ని కనుక్కోండి అని ఇస్తే మనం బై యూజింగ్ యూవీ మెథడ్ అంటాం. యూవీ మెథడ్ అంటే దానికి ఒక ఫార్ములా ఉంది మనకి, నేను ఆ డెరివేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్లాస్ లో. ఓకేనా? బై యూజింగ్ యూవీ మెథడ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ బైకాన్వెక్స్ లెన్స్ అన్నమాట. సో దానికోసం మనకు కావాల్సింది ఏంటి అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఏంటి అవి అంటే వి స్టాండ్ అని ఉంటుంది ఒకటి. సో కాన్వెక్స్ లెన్స్ ని మనం ప్లేస్ చేయడానికి వి స్టాండ్ అని మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటే పేజ్ నెంబర్ 76 లో చూడండి అమ్మా ఒకసారి. సో పేజ్ నెంబర్ 76 లో ఉంటుంది. సో ఏమేం కావాలి మీకు రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే వి స్టాండ్, కాన్వెక్స్ లెన్స్ అండ్ లైట్ సోర్స్, స్క్రీన్ అండ్ మీటర్ స్కేల్ అన్నమాట. సో దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే యూవీ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? సో దానికి సంబంధించి మనకు ఒక ఫార్ములా ఉంది, లెన్స్ ఫార్ములా అని చెప్పి. బై యూజింగ్ లెన్స్ ఫార్ములా వి హ్యావ్ టు డిటర్మైన్ ద ఫోకల్ లెంత్ అన్నమాట. ఈ ఫోకల్ లెంత్ ని కనుక్కోవడానికి మనకు ఒక ఈక్వేషన్ ఉంది. ఓకేనా? అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఫోకల్ లెంత్ ని కనుక్కోవడం ఎలా అని చెప్పి, సో వాటి యొక్క రిలేషన్ ఏంటి అని చెప్పి నేర్చుకుంటాం ఈ లెన్స్ ఫార్ములాలో. సో ఏంటి ఆ లెన్స్ ఫార్ములా అంటే చూడండి. కనిపిస్తుందా స్క్రీన్? స్క్రీన్ కనిపిస్తుందా? సో హియర్ ఏ ఫిగర్ కదా. సో ఏంటి అక్కడ ఫిగర్ అంటే నేను ఆ పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి ఇక్కడ ఓ డాష్ కనిపిస్తుందా? ఓ డాష్. సో దట్ ఈస్ ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఓ డాష్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటి F2 ఉంది కదా, F2 ఈస్ ఫోకస్. ఓకే. సో పి డాష్ ఉంది కదా. సో పి డాష్ ఎలా ఉంది చూడండి. ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో అయితే ఉందో ఆబ్జెక్ట్ కి ప్యారలల్ గా ఉంది కదా, అది పి డాష్. ఇక్కడ పి అంటే ఏంటి? సెంటర్. ఆప్టిక్ సెంటర్. సో దట్ ఈస్ ఆప్టిక్ సెంటర్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి F1 ఈస్ ఫోకస్ అంటాం. అండ్ ఐ డాష్ కనిపిస్తుందా కింద? సో ఐ డాష్ ఈస్ ద ఇమేజ్, దట్ ఈస్ ఇమేజ్ అన్నమాట. సో ఇక్కడ పి డాష్ అనేది ఎందుకు రిప్రజెంట్ చేసామంటే ఆ లైట్ రే కాన్వెక్స్ లెన్స్ పైన ఎక్కడైతే ఇన్సిడెంట్ అయిందో ఆ పాయింట్ ని పి డాష్ తో ఇండికేట్ చేసామన్నమాట. జస్ట్ హ్యావ్ టు ఇండికేట్ దట్ అంతే. సో ఇక్కడ ఏంటి పి డాష్ ఉంది కదా. సో పి డాష్ అండ్ ఓ డాష్ ఆ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఒకటే కదా. ఐ మీన్ ఇలా వర్టికల్ గా చూడండి. సో ఓ డాష్ ఎంత డిస్టెన్స్ ఉందో సేమ్ దట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు పి డాష్ కదా. అంటే ఓ డాష్ ప్లేస్ లో మనం పి డాష్ ని కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు? ఆ డిస్టెన్స్ అనేది మీకు హైట్స్ అండ్ డిస్టెన్స్ లో వచ్చింటది మ్యాథమెటిక్స్ లో కదా. సో హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే చాప్టర్ లో వస్తుంది. సో ఇక్కడ ఓ డాష్ అనే బదులు మనము పి డాష్ అని రాసుకుంటాం, అంటే డెరివేషన్ వచ్చేటప్పుడు రాసుకుంటాం అన్నమాట. సో చూడండి ఇక్కడ ఏంటి, ఆ లైట్ రేస్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ నుంచి ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా ట్రావెల్ చేస్తూ, దట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్ కదా.
కాన్వెక్స్ Yes, లెన్స్ madam. Yes. అక్కడ మనం యూజ్ చేసింది. ఎందుకు ఆరో మార్క్స్ ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. సో ఇలా ఉన్నాయి కదా, దట్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ఏ కాన్వెక్స్ లెన్స్, రైట్. సో ఆబ్జెక్ట్ నుంచి ఒక లైట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా ట్రావెల్ చేసి ఎక్కడ ఇన్సిడెంట్ అయింది, కాన్వెక్స్ లెన్స్ పైన ఇన్సిడెంట్ అయింది. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఏమైంది చూడండి, ఇట్ గోస్ త్రూ ద ఫోకస్ కదా, ఫోకస్ మీద నుంచి వెళ్ళిపోయింది, అవునా. సో నెక్స్ట్ ఇంకొక లైట్ రే ఏమైంది, ఆప్టిక్ సెంటర్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమైంది, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఆప్టిక్ సెంటర్ మీద ఇన్సిడెంట్ అయిన లైట్ రే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఏమవుతుంది, ఇట్ కెనాట్ బి డీవియేట్ కదా, సో ఇట్ గోస్ స్ట్రైట్ ఫార్వర్డ్ అని నేర్చుకున్నాం కదా. సో దెర్ ఈస్ నో బెండింగ్ ఆఫ్ దట్ లైట్ రే కదా. సో అది స్ట్రైట్ గా వెళ్ళిపోయి అక్కడ కన్వర్జ్ అయింది, అవునా. అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. చూడండి అక్కడ నేచర్ ఆఫ్ ఇమేజ్ ఎలా ఉంది, ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ కదా. ఆబ్జెక్ట్ ఒకలాగా ఉంటే ఇమేజ్ అనేది క్వైట్ ఆపోజిట్ గా మనకి రివర్స్ లో ఫామ్ అయింది, అవునా. సో దిస్ ఈస్ ద పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ దిస్ ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్ని మనకు తెలిసిపోయాయి. అంటే ఓ అంటే ఏంటి, పి అంటే ఏంటి, ఇక్కడ ఐ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి ఈ ఫిగర్ లో మీకు ఒక సిమిలర్ ట్రయాంగిల్స్ అనేటివి కనిపిస్తాయి. ఎక్కడ అంటే నేను చూపిస్తాను. ఏంటి ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే పి పి డాష్ F1. చూడండి పి డాష్ F1 కనిపిస్తుందా ట్రయాంగిల్, P dash F1, that is one triangle kada. Here you have to observe another triangle. ఏంటి I dash F1 కనిపించిందా. సో I dash F1 and P dash F1, these two triangles are similar. సో సిమిలర్ అంటే ఏంటి, వాటి యొక్క సైడ్స్ అనేటివి ఈక్వల్ ఉంటాయి కదా, సో సేమ్ సైడ్స్ ఉంటాయి, అవునా. దోస్ ఆర్ కాల్డ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని అంటాం. సో అప్పుడు ఏమని రాయొచ్చు మనం, అకార్డింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇక్కడ చూడండి ఇక్కడ డెరివేషన్ కనిపిస్తుందా. సో ఫ్రమ్ ఫిగర్ we have two similar triangles kada. So by using that similar triangles we have to write the equation. ఏంటి ఆ ఈక్వేషన్ అంటే, ఈక్వేషన్ 1 అబ్జర్వ్ చేయండి ఒకసారి. P డాష్ బై I డాష్ అంటే ఎందుకు రాసాము, దోస్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ కదా. ఏంటి P డాష్ F1 అండ్ F1 I డాష్ అనేవి సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాం. అంటే ఏంటి P డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, దట్ మీన్స్ అది ఎలా ఉందో I డాష్ కూడా సేమ్ సైడ్స్ అనే కదా అర్థము. కాబట్టి P డాష్ బై I డాష్ అని రాసాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు F1 బై F1 I. కనిపిస్తుందా అక్కడ F1 బై F1 I అని రాసాం. దట్ ఈస్ ఈక్వేషన్ 1. సో ఫ్రమ్ ఫిగర్ F1 I అంటే ఏంటి, అక్కడ ఫోకస్ నుంచి ఇమేజ్ ఎక్కడైతే ఫామ్ అయిందో అక్కడ వరకు అది F1 I అనే ఆ డిస్టెన్స్ ని ఎలా రాస్తాము అంటే మనం చూడండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు P1 మైనస్ PI మైనస్ PF1. ఒకసారి మీరు ఆ ఫిగర్ ని బాగా అబ్జర్వ్ చేస్తే మనకు F1 I అనేది ఎలా వస్తుంది అంటే PI లోంచి PF1 ని మనం తీసేస్తే మనకి ఈ F1 I అనే డిస్టెన్స్ వస్తుంది, అవునా. ఆ ఫిగర్ ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఈక్వేషన్ 1 లో అక్కడ చూడండి ఈక్వల్స్ టు కి రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, డినామినేటర్ లో F1 I ఉంది కదా. సో ఆ F1 I ప్లేస్ లో మనం ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది P డాష్ బై I డాష్ ఈక్వల్స్ టు PF1 బై PI మైనస్ PF1 అన్నమాట. సో ఎక్కడి నుంచి వచ్చింది అది, ఫ్రమ్ ఫిగర్ లో నుంచి మనం తీసుకున్నాం. దట్ ఈస్ ఈక్వేషన్ 2 అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇంకా 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఏంటి ఆ 2 సిమిలర్ ట్రయాంగిల్స్, అనదర్ సిమిలర్ ట్రయాంగిల్స్ హియర్ వి హ్యావ్ టు అబ్జర్వ్. ఏంటి అంటే O డాష్ P ఇట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ కాన్వెక్స్ లైన్స్ కి లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. O డాష్ P కనిపించిందా. సో దట్ ఈస్ వన్ ట్రయాంగిల్ అండ్ P I డాష్. ఓకేనా.
అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి ఆప్టిక్ సెంటర్ వరకు అంటే ఓ డాష్ పి అనేది ఒక ట్రయాంగిల్. ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ నుంచి ఇక్కడ ఆప్టిక్ సెంటర్ వరకు అబ్జర్వ్ చేస్తే PI డాష్ దట్ ఈస్ అనదర్ ట్రయాంగిల్. దీస్ ఆర్ ఆల్సో సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నమాట. సో సిమిలర్ ట్రయాంగిల్స్, ఫ్రమ్ దీస్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ వీ హ్యావ్ టు రైట్. ఏమని రాస్తాం చూడండి, ఇక్కడ లాస్ట్ లో రాసిన ఈక్వేషన్ కనిపిస్తుందా? ఓ డాష్ బై ఐ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు PO బై PI. అర్థమవుతుందా? PO బై PI అన్నమాట. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ చూడండి ఫిగర్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్ ఏంటి అక్కడ ఓ డాష్ అన్నాం, P అనేది ఏంటి ఆప్టిక్ సెంటర్ అన్నాం. సో ఇక్కడ ఆప్టిక్ సెంటర్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని ప్రీవియస్ క్లాస్ లో మనం ఒక లెటర్ తో ఇండికేట్ చేసాం, గుర్తుందా? స్మాల్ యు అని చెప్పి. ఎక్కడ నేర్చుకున్నాం అది? ఇమేజ్ ఫార్మేషన్ డెరివేషన్ చెప్పే దగ్గర చెప్పాను. ఇమేజ్ ఫార్మేషన్ డెరివేషన్ చెప్పే దగ్గర చెప్పాను. సో ఇక్కడ ఇది చెప్పినప్పుడు చెప్పినా కదా, కనిపిస్తుందమ్మా స్క్రీన్? సో ఇమేజ్ ఫార్మేషన్ డెరివేషన్ ని మనం ఒక క్లాస్ లో చెప్పుకున్నాం కదా. సో అక్కడ చెప్పాను ఏంటి, అక్కడ యు అంటే ఏంటి, ఆబ్జెక్ట్ కి ఆప్టిక్ సెంటర్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని స్మాల్ యు అనే లెటర్ తో ఇండికేట్ చేసాం, అవునా? సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఐ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అన్నాం. అండ్ ఇక్కడ ఏంటి, ఆప్టిక్ సెంటర్ కి ఇమేజ్ ఫామ్ అయిన ఆ డిస్టెన్స్ ఉంది కదా ఐ, ఆ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని స్మాల్ వి తో ఇండికేట్ చేసాం, గుర్తుంది కదా? సో ఇక్కడ N1 N2 అనేది ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ టూ మీడియా అని నేర్చుకున్నాం, అవునా? సో ఇప్పుడు ఏంటి, అక్కడ స్మాల్ యు స్మాల్ వి అనేది ఏంటి, స్మాల్ యు అనేది ఏంటి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కదా. సో స్మాల్ వి అనేది ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఇమేజ్ ఈజ్ కాల్డ్ ఇమేజ్ డిస్టెన్స్ అన్నాం. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే మనం యు అని రాస్తాం, ఇమేజ్ డిస్టెన్స్ అంటే మనం వి అని రాస్తాం అన్నమాట. ఇక్కడ సో ఇక్కడ ఈ ఫిగర్ లో సేమ్ అలాగే ఉంది కదా, ఇందాక చూపించిన ఫిగర్ లాగే ఉంది కదా. సో అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి, PO కదా. PO ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ దట్ ఈస్ ఇండికేటెడ్ బై స్మాల్ యు అన్నమాట. PI ఉంది కదా, ఇక్కడ PI ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ డిస్టెన్స్ అన్నాం, దట్ ఈస్ ఇండికేటెడ్ విత్ లెటర్ స్మాల్ v అన్నమాట. సో ఇక్కడ ఇందాక ఏంటి డెరివేషన్ లో ఇక్కడ ఏమొచ్చింది మనకి, సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మనం ఒక ఈక్వేషన్ రాసాం కదా. ఏంటి ఆ ఈక్వేషన్, ఓ డాష్ బై ఐ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు PO బై PI అన్నాం. అక్కడ PO అంటే ఏంటి, ఫ్రమ్ ఫిగర్ PO అంటే ఏంటి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కదా, అవునా? PI అంటే ఏంటి ఇమేజ్ డిస్టెన్స్ కదా. PO అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ PI అంటే ఇమేజ్ డిస్టెన్స్ అన్నాం. సో ఇప్పుడు ఫ్రమ్ ఫిగర్ ఏంటి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఫస్ట్ లో, ఇక్కడ ఓ డాష్ అకార్డింగ్ టు ద సిమిలర్ ట్రయాంగిల్స్ ఓ డాష్ బై ఐ డాష్ అని రాసుకున్నాం. ఇక్కడ ఓ డాష్ ప్లేస్ లో నేను P డాష్ అని రాస్తాను కదా. ఎందుకు, దాని యొక్క ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఈ రెండు సిమిలర్ గా ఉన్నాయి కదా, అంటే ప్యారలల్ గా ఉన్నాయి. దట్ మీన్స్ మనకు ఇది ఎంత డిస్టెన్స్ లో ఉందో ఇది అంతే హైట్ లో ఉంది కదా. హైట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఓ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు P డాష్ అన్నమాట. అర్థమైందా? అకార్డింగ్ టు ద ఫిగర్. కాబట్టి ఇక్కడ ఓ డాష్ ప్లేస్ లో P డాష్ ని మనం రాసుకుంటాం అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, ఓ డాష్ ప్లేస్ లో P డాష్ ని రాసినప్పుడు P డాష్ బై ఐ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు PO బై PI యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇందాక మనకు వచ్చిన ఆ సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, వాట్ ఈస్ దట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ P డాష్ బై ఐ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు PF1 బై PI మైనస్ P1 PF1. ఓకే,
దట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ ఏంటి థర్డ్ ఈక్వేషన్ ఏంటి, అనదర్ సిమిలర్ ట్రయాంగిల్స్ ని మనం తీసుకున్నప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, p డాష్ బై i డాష్ ఈజ్ ఈక్వల్స్ టు po బై pi అన్నాం. సో బై అబ్జర్వింగ్ దీస్ టూ ఈక్వేషన్స్ ఏంటి, అక్కడ ఎల్హెచ్ఎస్ అనేటివి ఈక్వల్ గా ఉన్నాయి కదా. ఏంటి అక్కడ ఉన్న ఎల్హెచ్ఎస్, p డాష్ బై i డాష్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి ఈక్వేషన్ 3 and 2 లో. అప్పుడు ఏం చేస్తాము, ఆ రెండింటిని ఈక్వలైజ్ చేసేస్తాం కదా. సో రెండింటిని ఈక్వల్ చేసినప్పుడు ఏమవుతుంది, po బై pi ఈజ్ ఈక్వల్స్ టు pf1 బై pi మైనస్ pf1 అన్నమాట. ఓకేనా. బై టేకింగ్ ఇన్వర్స్ ని మనం తీసుకుంటే ఏమవుతుంది, వీటిని ఇన్వర్స్ లో రాస్తే ఏమవుతుంది, pi బై po ఈక్వల్స్ టు pi మైనస్ pf1 బై pf1. ఓకే, అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది కదా ఈ డెరివేషన్ అంటే. సో ఇదంతా ఈజీనే, ఇదంతా డెరివేషన్. సో అక్కడ pi బై po ఈజ్ ఈక్వల్స్ టు, అక్కడ ఏం చేసాం చూడండి, న్యూమరేటర్ ని డినామినేటర్ తో డివిజన్ చేసాం అంతే. అవునా, అక్కడ pf1 క్యాన్సిల్ అయిపోతుంది, -1 మిగిలిపోతుంది. ఇట్ సైడ్ ఏంటి pi బై pf1 ఉండిపోతుంది. అవునా. సో ఆన్ డివైడింగ్ ద అబౌవ్ ఈక్వేషన్ బై pi, ఈ ఈక్వేషన్ ని pi తో మనం డివైడ్ చేస్తే ఏమైతుంది, ఎల్హెచ్ఎస్ ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. pi అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఎందుకు డివిజన్ చేస్తున్నాం pi తో. సో ఇక్కడ ఏంటి pi బై pf1 లో కూడా pi అనేది క్యాన్సిల్ అయిపోతుంది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో, -1 బై pi అనేది వస్తుంది. అవునా. సో అక్కడ ఆ ఈక్వేషన్ ని మనం రీఅరేంజ్ చేస్తే ఏమైతుంది, 1 బై po ప్లస్ 1 బై pi ఈజ్ ఈక్వల్స్ టు 1 బై pf1 అంటున్నాం. సో ఇక్కడ po అనేది ఏంటి, ఇందాకే చెప్పుకున్నాం కదా, దట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నాం. pi అనేది ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ అన్నాం. ఇక్కడ pf1 అంటే ఏంటి అంటే, దట్ ఈస్ ఇక్కడ చూడండి, pf1 అంటే ఏంటి, అక్కడ ఆప్టిక్ సెంటర్ కి ఫోకస్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అన్నాం. ఏంటి దాన్ని ఏమంటాము, ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్ ఈజ్ నోన్ యాజ్ ఫోకల్ లెంత్. వెరీ గుడ్. సో ఫోకల్ లెంత్ అన్నాం. అవునా. ఇప్పుడు pf1 అంటే ఏంటి, దట్ ఈస్ ఫోకల్ లెంత్ కదా. చూడండి, సో 1 బై po అంటే po ని ఇందాకే చెప్పాను నేను, కొన్ని స్మాల్ లెటర్స్ తో ఇండికేట్ చేసుకుంటామని చెప్పాను కదా. po ని u తో ఇండికేట్ చేస్తాం. అవునా. po అంటే ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కదా, స్మాల్ u తో ఇండికేట్ చేస్తాం. ప్లస్ 1 బై pi అన్నాం. pi ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ డిస్టెన్స్ కదా, దట్ ఈస్ ఇండికేటెడ్ బై స్మాల్ v. అవునా. సో 1 బై pf1 అన్నాం. pf1 అంటే ఏంటి, ఫోకల్ లెంత్ కదా, ఫోకల్ లెంత్ ని స్మాల్ ఎఫ్ తో ఇండికేట్ చేస్తాం. నేను డెఫినేషన్ ఆఫ్ ఫోకల్ లెంత్ చెప్పిన దగ్గర చెప్పాను. అవునా, స్మాల్ ఎఫ్ తో ఇండికేట్ చేస్తాం. అవునా. అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్స్ అంటే ఏంటి, మనం ఇమేజ్ ఫార్మేషన్ డెరివేషన్ చెప్పే దగ్గర చెప్పాను మీకు. అంటే ఏంటి, లైట్ రేస్ ఏ డైరెక్షన్ లో అయితే మూవ్ అవుతున్నాయో దానికి ఆపోజిట్ గా మనం ఏ డిస్టెన్స్ అయితే మెజర్ చేస్తుంటామో దాన్ని నెగటివ్ సైన్ గా కన్సిడర్ చేయాలి అని చెప్పి. అవునా. సో ఇక్కడ చెప్పేటప్పుడు చెప్పాను. అవునా, లైట్ రేస్ అనేటివి ఏ డైరెక్షన్ లో అయితే మూవ్ అవుతున్నాయో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం డిస్టెన్స్ ని మెజర్ చేస్తున్నాం కదా ఇక్కడ. సో చూడండి, ఇక్కడ ఆరో మార్క్ ని అబ్జర్వ్ చేస్తే ఆరో మార్క్ ఇలా ఇండికేట్ చేస్తుంది. po అనేది ఏంటి, దానికి ఆ లైట్ రే కి ఆపోజిట్ గా మనం డిస్టెన్స్ ని మెజర్ చేస్తున్నాం కదా. ఆపోజిట్ గా మెజర్ చేస్తున్నప్పుడు అక్కడ సైన్ అనేది ఎలాంటి సైన్ తీసుకుంటామంటే నెగటివ్ సైన్ ని తీసుకుంటాం. దీనికే మీకు గ్రాఫ్ వేసి చెప్పాను, గుర్తుందా ఒకసారి. సో గ్రాఫ్ వేసి అక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని చెప్పి నెగటివ్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని చెప్పాను కదా. సో సార్ సార్ 2 నిమిషాలు ఉంది మేడం. ఓకే సార్, అయిపోతుందిలేండి సార్. ఓకే సార్. సో ఇక్కడ దీన్ని పీని మనం ఆరిజిన్ లాగా కన్సిడర్ చేస్తే ఏమైతుంది, అక్కడ నెగటివ్ ఎక్స్ యాక్సిస్ అయిపోతుంది కదా. సో సేమ్ అలాగే అన్నమాట ఇక్కడ ఈ ఫిగర్ లో, ఈ లెన్స్ ఫార్ములా అనే ఈ ఫిగర్ లో కూడా మనం po అనేది -u లాగా కన్సిడర్ చేస్తాం. సో అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్స్ ని మనం తీసుకుంటే, సో ఇక్కడ ఈక్వేషన్ 4 ఉంది కదా, ఆ ఈక్వేషన్ 4 లో వీటన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతుంది, లాస్ట్ ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుంది, 1 బై v మైనస్ 1 బై u ఈజ్ ఈక్వల్స్ టు 1 బై f అవుతుంది. సో ఈ ఈక్వేషన్ నే మనం రీఅరేంజ్ చేసి రాస్తే ఏమవుతుంది, f కి ఈక్వేషన్ వస్తుంది, f ఈజ్ ఈక్వల్స్ టు uv బై
u ప్లస్ v. ఇక్కడ u అంటే ఏంటో మనకు తెలుసు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. v అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ కదా. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ మనకి తెలిసిపోయింది అంటే ఫోకల్ లెంత్ కనుక్కోవడం ఈజీ కదా, బై యూజింగ్ దిస్ ఫార్ములా. దీన్నే యూవి మెథడ్ అంటాం. ఓకేనా. బై యూజింగ్ యూవి మెథడ్ యూ హ్యావ్ టు డిటర్మైన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ గివెన్ బైకాన్వెక్స్ లెన్స్ అని మనకు ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది కదా. సో అదనమాట. మీకు ఒకటి ఈక్వేషన్ ఉంది, సారీ ఒకటి ఎక్స్పెరిమెంట్ ఉంది. మా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మేడం. ఓకే. సో కావాలంటే ఈ వీడియో కూడా మీకు వాట్సాప్ లో సెండ్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇలా అన్నమాట అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి మనకి, మీకు టెక్స్ట్ బుక్ లో కూడా ఇక్కడ టేబుల్ ఇచ్చారు. ఈ ల్యాబ్ యాక్టివిటీలో ఒక టేబుల్ ఇచ్చారు. ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని చెప్పి ఒకటి, ఒక కాలము ఇమేజ్ డిస్టెన్స్ అని ఒక కాలం ఇచ్చారు, తర్వాత ఫోకల్ లెంత్. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ మనం ఇక్కడ కనుక్కుంటాం బై మేకింగ్ ఎక్స్పెరిమెంట్ కదా. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ కదా, క్యాండిల్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ లెన్స్ పెట్టారు మిడిల్ లో. దిస్ ఈస్ ద స్క్రీన్ అన్నాం. బై అడ్జస్టింగ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని మనం అడ్జస్ట్ చేస్తూ ఇమేజ్ ని ఫామ్ చేయొచ్చు కదా. అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ని 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో పెట్టినప్పుడు ఇమేజ్ మధ్యలో డిస్టెన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ మీటర్ స్కేల్ అన్నమాట. ఇక్కడ మీటర్ స్కేల్ ని యూజ్ చేసి ఆ డిస్టెన్స్ ని మెజర్ చేస్తాం. ఓకేనా, అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇక్కడ ఆబ్జెక్ట్ ని, లెన్స్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో కొంత డిస్టెన్స్ ని మనమే అరేంజ్ చేసుకొని 10 సెంటీమీటర్స్ పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ యూ అనే కాలం లో ఏం రాస్తాము, 10 సెంటీమీటర్స్ అని రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కదా అనదర్ సైడ్ ఆఫ్ దట్ లైన్.